హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నటువంటి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో సచిన్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్ 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఫ్రెండ్స్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి పూర్తిగా చూసే ముందు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, రోహిత్ శర్మ గురించి మొదట అందరూ అనుకున్నది ఫిట్నెస్ లేదు, పూర్తిగా ఫామ్ కోల్పోయాడు, ఇక రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో ఉండడమే బెస్ట్, బీసీసీఐ పొగబెట్టక ముందే పద్ధతిగా రిటైర్మెంట్ ఇచ్చి తప్పుకుంటే బెటర్, ఈ వయసులో ఇంకేం ఆడతాడులే, ఇంకో రెండొల్లిపోతే 40, అవసరమా ఈ వయసులో? ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు ముందు రోహిత్ శర్మపై పేలిన అవాకులు చెవాకులు ఇవే. కానీ సీన్ కట్ చేస్తే ఫ్యాట్ నుంచి ఫిట్ అయి సూపర్ హిట్ అయ్యాడు. అసలు రోహిత్ శర్మ కెరీర్ను పరిశీలిస్తే 30 ఇయర్స్ తర్వాత క్రికెట్ కెరీర్ పీక్స్కు వెళ్ళాడు. 30 ఏళ్ల తర్వాత ఏకంగా 23 సెంచరీలు. రోహిత్ ట్రాక్ రికార్డ్ చూస్తే గూస్ బాంబ్సే. ఫిట్నెస్ లేదని, ఫామ్ కోల్పోయాడని విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 30 ఏళ్ల వయసు తర్వాత క్రికెట్లో మళ్ళీ పుంజుకొని హిట్ మ్యాన్గా మారాడు. నిజానికి రోహిత్ శర్మ తన కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్తో పాటు పార్ట్ టైం బౌలర్గా కూడా రాణించాడు. ఒకానొక దశలో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. కానీ రోహిత్ ఇచ్చిన కంబ్యాక్ మామూలుగా లేదు. ఓపెనర్గా ఎంట్రీ ఇచ్చి ప్రపంచ క్రికెట్లో హిట్ మ్యాన్ సృష్టించిన సునామీకి పాత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. ఆ తర్వాత నుంచి గంభీర్ హెడ్ కోచ్గా వచ్చే ముందు వరకు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా రోహిత్ శర్మ 30 ఏళ్ల వయసులోపు 153 ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్లు ఆడాడు. అందులో 10 సెంచరీలతో పాటు 29 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అయితే రోహిత్ 30 ఏళ్ల తర్వాత క్రికెట్ కెరీర్లో మళ్ళీ పుట్టినట్టయింది. అంటే 30 ఏళ్ల వయసు తర్వాత ఇప్పటి వరకు 123 ఇన్నింగ్స్లు ఆడితే అందులో 23 సెంచరీలతో పాటు 30 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుత వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ ఫామ్ను అందుకునే ఆటగాడు మరొకరు లేడంటే అతిశయోక్తి కాదు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో 276 మ్యాచ్లు ఆడగా 268 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 92.67 స్ట్రైక్ రేట్, 49.22 యావరేజ్తో 11,370 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ కోహ్లీ తర్వాత రోహిత్ ఉండడం విశేషం. అదేవిధంగా 264 అత్యధిక పరుగులతో ప్రపంచంలో ఏ క్రికెటర్కు సొంతం కాని రికార్డు దక్కించుకున్నాడు హిట్ మ్యాన్. 276 వన్డేల్లో ఓవరాల్గా 33 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాను ఛాంపియన్స్గా నిలిపిన తర్వాత పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ తన సారథ్యంలో భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కూడా అందించాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టెస్టు క్రికెట్కు గుడ్ బై పలికాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027లో భారత్ను విశ్వ విజేతగా నిలిపాలి అనుకున్నప్పటికీ బీసీసీఐ మాత్రం రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు శుభ్మాన్ గిల్కు అప్పగించింది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించాడు. 3 వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్లో కేవలం 8 పరుగులకే అవుట్ అయిన హిట్ మ్యాన్ రెండో వన్డేలో 73 పరుగులతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇక సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 121 పరుగులతో నాట్అవుట్గా నిలిచి తానేంటో మరోసారి ప్రపంచ క్రికెట్కు చూయించాడు. సిడ్నీ మ్యాచ్లో అద్భుతంగా రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు ఉంటాడో ఉండడో అన్న ప్రతి ఒక్కరి అనుమానాలను మొన్నటి వరకు అందరి మదిలో మెదిలాయి. కానీ ఆసీస్తో వన్డే సిరీస్ తర్వాత రోహిత్ శర్మ ఖచ్చితంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడతాడనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది.